హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 10 రోజులు నిల్వ ఉండే పచ్చి క్యారెట్ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 2 క్యారెట్లు కడిగి తొక్కు తీసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు బాండీలో 1 టీ స్పూన్ మెంతులు వేసి లో ఫ్లేమ్లో ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసి ఆయిల్ లేకుండా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మెంతులు ఆవాలు చల్లారిన తరువాత మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని తురిమిన క్యారెట్కి కలుపుకోవాలి. రెడీమేడ్ మెంతి పొడి ఆవ పొడి ఉంటే వాటిని కూడా కలుపుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడయ్యాక 5-6 చిన్నుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి కలిపి పెట్టుకున్న క్యారెట్ను తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాలి. అంతే, అన్నంలోకి చాలా టేస్టీగా ఉండే పచ్చి క్యారెట్ పచ్చడి రెడీ. చల్లారిన తరువాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచితే 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వంటకంతో మళ్ళీ కలుద్దాం. See you.